ఇప్పుడు మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. సికింద్రాబాద్ మారేడుపల్లిలో బాధితులతో కలిసి నిరసన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడమే నా బాధ్యత అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ సనత్ నగర్ లో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ లోని అడ్డగుట్ట మున్సిపల్ డివిజన్ లో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ప్రారంభించారు. అడ్డగుట్టను 10 ఏళ్లలో ఆదర్శంగా తీర్చిదిద్దామని, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడుపుతామని ఆయన తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రామరెడ్డి భౌతిక కాయానికి మంత్రులు శ్రీధర్బాబు, వివేక్ వెంకటస్వామి నివాళులర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసి ప్రజా సమస్యలపై స్పందించిన నాయకుడని మంత్రులు కొనియాడారు. హైదరాబాద్లోని జేఎన్టీయూ 14వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 7న నిర్వహించనున్నట్లు వర్సిటీ ఉపకులపతి కిషన్ కుమార్ రెడ్డి తెలిపారు. మొత్తం 82,547 మంది విద్యార్థులకు యూజీ, పీజీ, పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ తార్నాక ఆర్టీసీ ఆసుపత్రికి ప్రతిష్టాత్మకమైన న్యాబ్ గుర్తింపు లభించింది. వైద్య సేవలకు చేస్తున్న నిరంతర కృషికి ఇదొక మైలురాయిగా నిలుస్తుందని యాజమాన్యం సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి వైద్య బృందాన్ని అభినందించారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ ఉప్పల్లో ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడి బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. ఇంట్లోని బీరువాను ధ్వంసం చేసి 8.5 తులాల బంగారు ఆభరణాలు, 25,000 రూపాయలను దొంగిలించాడని బాధితులు వాపోయారు. కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా మలక్పేటలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని వాహనాలు, మద్యం బాటిళ్లు సీజ్ చేసి 2 రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఓ వ్యక్తి 3 కాటన్ల మద్యం సీసాలు తరలిస్తుండగా బీఆర్ఎస్ నాయకులు పట్టుకున్నారు. మద్యాన్ని పటాన్చెరు పోలీసులకు అప్పచెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ జగద్గిరిగుట్టలో ఓ కళాశాల ప్రిన్సిపల్ హ్యాండ్ బ్యాగ్ ను పోగొట్టుకున్నారు. దీంతో ఠాణాలో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనతి కాలంలోనే బ్యాగ్ ను గుర్తించి ఆమెకు అప్పగించారు. హైదరాబాద్ లోని కేపీహెచ్బీలో చిత్తూరు జిల్లా మద్దినాయనపల్లికి చెందిన అనిత అనే యువతి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అనారోగ్య సమస్యలతో మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమంగా గంజాయిని తరలిస్తున్న 2 ఆబ్కారీ శాఖ అధికారులు పట్టుకున్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతం భద్రాచలం వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో వీరి వద్ద 15 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రాజస్థాన్కు చెందిన వారిగా గుర్తించారు.